వెల్కమ్ టు మెగానన్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న మొయినాబాద్ డ్రగ్స్ కాల్పుల కేసు దర్యాప్తు ఇప్పుడు ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ కేసులో తీగలాగితే డొంక కదులుతోంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. కేవలం డ్రగ్స్ వినియోగం మాత్రమే కాదు, దీని వెనుక ఒక భారీ పొలిటికల్ నెట్వర్క్, వీకెండ్ పార్టీలు, బిజినెస్ డీల్స్ ఉన్నట్లు పోలీసుల విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 3 రోజుల పోలీస్ కస్టడీలో రోహిత్ రెడ్డి వెల్లడించిన అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ డ్రగ్స్ నెట్వర్క్ ఎక్కడి వరకు విస్తరించింది? ఇందులో ఉన్న ఆ డాక్టర్లు ఎవరు? పబ్బు యజమానుల పాత్ర ఏమిటి? లెట్స్ వాచ్. మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా జరిగిన కాల్పుల ఘటన, ఆపై వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు భాగ్యనగరంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఆయనను అనువనువు ప్రశ్నించారు. ఈ విచారణలో రోహిత్ రెడ్డి గత 4 ఏళ్లుగా డ్రగ్స్ కు బానిసైనట్లు ప్రాథమిక ఆధారాలు లభించాయి. కేవలం సరదా కోసం కాకుండా ఒక పద్ధతి ప్రకారం డ్రగ్స్ కొనుగోలు చేయడం, వాటిని తన సన్నిహితులకు సరఫరా చేయడం వెనుక పెద్ద నెట్వర్కే ఉందని పోలీసులు గుర్తించారు. రోహిత్ రెడ్డి నేరుగా డ్రగ్స్ డీలర్లతో సంబంధాలు పెట్టుకోకుండా తన డ్రైవర్ శరత్ను పావుగా వాడుకున్నట్లు విచారణలో తేలింది. డ్రగ్స్ కావలసినప్పుడల్లా శరత్ కు రోహిత్ రెడ్డి పెద్ద మొత్తంలో నగదు ఇచ్చేవాడని, ఆ డబ్బుతో శరత్ బయట డీలర్ల నుంచి సరుకు సేకరించేవాడని పోలీసులు నిర్ధారించారు. అభిషేక్ సింగ్, రాజేష్ వర్మ అనే వ్యక్తులు శరత్ కు రెగ్యులర్ గా డ్రగ్స్ అందించేవారు. ఈ ముఠా వెనుక ఉన్న మూలాలను వెతికే క్రమంలో ఒక భారీ సప్లై చైన్ పోలీసుల కంటికి చిక్కింది. కేవలం డ్రైవర్లు, సప్లయర్లు మాత్రమే కాదు, ఈ కేసులోకి ఇప్పుడు ప్రముఖ వ్యక్తుల పేర్లు వచ్చి చేరుతున్నాయి. విచారణలో జూబ్లీ హిల్స్ కు చెందిన డాక్టర్ బాలాజీ, అలాగే బాబీలోన్ పబ్ యజమాని డాక్టర్ అర్జున్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ రోహిత్ రెడ్డికి అత్యంత ఆప్తులని, వీరంతా కలిసి డ్రగ్స్ పార్టీలు చేసుకునేవారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జూబ్లీ హిల్స్ కేంద్రంగా ఉన్న బాబీలోన్ పబ్ ఈ డ్రగ్స్ లావాదేవీలకు ప్రధాన అడ్డాగా మారిందా అన్న కోణంలో అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు. మొయినాబాద్ లోని తన ఫామ్ హౌస్ లో రోహిత్ రెడ్డి క్రమం తప్పకుండా వీకెండ్ పార్టీలు ఏర్పాటు చేసేవాడని సమాచారం. ఈ పార్టీలకు కేవలం వ్యాపారవేత్తలే కాకుండా పలువురు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యేవారని తెలుస్తోంది. తన రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి, నాయకులతో సంబంధాలు పెంపొందించుకోవడానికి రోహిత్ రెడ్డి ఈ డ్రగ్స్ పార్టీలను ఒక సాధనంగా వాడుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పార్టీలకు హాజరైన ఆ ప్రముఖులు ఎవరు అనే జాబితాను పోలీసులు ఇప్పుడు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో నమిత్ శర్మ అనే వ్యాపారవేత్త పాత్రపై ఉత్కంఠ నెలకొంది. నమిత్ శర్మను హైదరాబాద్ కు ఎందుకు పిలిపించారు? రోహిత్ రెడ్డితో కలిసి ఆయన చేస్తున్న వ్యాపార లావాదేవీలు ఏంటి అనే అంశాలపై విచారణ ముమ్మరమైంది. ముఖ్యంగా కొందరు ఎంపీలతో నమిత్ వర్మకు ఉన్న సంబంధాలు, రోహిత్ రెడ్డి రాజకీయ కాంట్రాక్టులు ఈ కేసును మరింత సీరియస్ గా మార్చేశాయి. డ్రగ్స్ కొనుగోలు కోసం రోహిత్ రెడ్డి వెచ్చిస్తున్న భారీ సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వ్యాపార సామ్రాజ్యం ఎక్కడెక్కడ విస్తరించి ఉంది అన్న కోణంలో పోలీసులు కూపీలాగుతున్నారు. హవాలా మార్గంలో లేదా ఇతర బినామీ కంపెనీల ద్వారా ఈ నిధులు మల్లుతున్నాయా అని అధికారులు తనిఖీ చేస్తున్నారు. గత 4 ఏళ్లలో జరిగిన భారీ ట్రాన్సాక్షన్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కొద్దీ కొత్త పేర్లు వెలుగులోకి రావడం అటు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి డ్రగ్స్ నెట్వర్క్ ను నడపడం, అందులో డాక్టర్లు, పబ్ యజమానులు భాగస్వాములు కావడం సమాజంలో చర్చానీయాంశంగా మారింది. పోలీసులు రోహిత్ రెడ్డి సెల్ ఫోన్ డేటాను కూడా విశ్లేషిస్తున్నారు. అందులో ఉన్న కాంటాక్ట్స్, వాట్సాప్ చాట్లను కూడా కేసులో మరిన్ని అరెస్టులకు దారితీసే అవకాశం ఉంది. వృత్తిరీత్యా వైద్యులైన బాలాజీ, అర్జున్ రెడ్డిలు డ్రగ్స్ అక్రమ రవాణాలో ఎలా భాగస్వామ్యాలయ్యారనేదే మిస్టరీగా మారింది. బాబీలోన్ పబ్ లో జరిగే ప్రైవేట్ ఈవెంట్లలో డ్రగ్స్ వినియోగం జరుగుతోందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. వీరు కేవలం వినియోగదారులా లేక సరఫరాలోనూ కీలక పాత్ర పోషించారా అన్నది తేలాల్సి ఉంది. ఇప్పటికే పబ్ రికార్డులను, సీసీ ఫుటేజ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఇప్పుడు కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు, ఇది ఒక పెద్ద పొలిటికల్ క్రైమ్ సిండికేట్ లా కనిపిస్తుంది. ఇప్పుడు అరెస్ట్ అయిన వారి స్టేట్మెంట్స్ ఆధారంగా పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు. మరోవైపు రోహిత్ రెడ్డికి ఉన్న ఎంపీల లింకులు, అంతర్రాష్ట్ర డ్రగ్స్ ముఠాలతో ఉన్న సంబంధాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసుల చేతిలో ఉన్న కీలక సమాచారం ప్రకారం వచ్చే కొద్ది రోజుల్లో మరికొందరు రాజకీయ నాయకులకు, వ్యాపారవేత్తలకు నోటీసులు అందే అవకాశం ఉంది. ఈ డ్రగ్స్ మాఫియాలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతామని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తీగలాగితే కదులుతున్న ఈ డొంకలో ఇంకెన్ని సంచలనాలు దాగి ఉన్నాయో వేచి చూడాలి. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో పైలట్ రోహిత్ రెడ్డి విచారణ ఒక బిగ్ బాంబును పేల్చింది. కేవలం వ్యక్తిగత అలవాటుగా మొదలై రాజకీయ అండదండలతో ఒక మాఫియాగా ఎలా రూపాంతరం చెందిందో ఈ దర్యాప్తు ద్వారా అర్థమవుతుంది. బాబిలోన్ పబ్ నుంచి ఫామ్ హౌస్ పార్టీల వరకు సాగిన ఈ నల్లని దందాలో ఇంకా ఎందరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి.